టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటా. నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ టు మై న్యూ సిరీస్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ఆఫీస్. నేను ఈ లైఫ్ ఆఫ్టర్ ఆఫీస్లోని చేసే వ్లాగ్స్లో ఆఫీస్ అయిపోయాక నేను ఏమేం చేసుకుంటాను యాజ్ అ బ్యాచులర్, యాజ్ అ సింగిల్ ఉమెన్, ఒక యూట్యూబర్ అయ్యి ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అయితే నా టైంని ఎలా మేనేజ్ చేసుకుంటాను, నా పనులు ఎలా చేసుకుంటాను అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. విత్ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్స్ ఆఫ్ ఫుడ్. సో అస్సలు డిలే చేయకుండా ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో చాలా 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 సింపుల్గా ఉండబోతుంది. మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫుడ్. నాకు ఎందుకు మధ్యాహ్నం నుంచి యాక్చువల్లీ 2 డేస్గా మీకు చెప్పాలి, నా ఫుడ్ అనేది ఏదో తేడా కొట్టి నా పొట్టలో అస్సలు బాగాలేదు. అండ్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది. నాకు చాలా మంచి హోమ్ ఫుడ్, కంఫర్టింగ్ ఫుడ్ తినాలని ఉంది. దాంట్లో ఒక వెజ్ థాలీ చేసుకోవాలని ఉంది. సో ఇవాళ అయితే మనం వెజ్ థాలీ చేసుకోబోతున్నాము. చాలా వెజీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో రీసెంట్గా నేను మార్కెట్కి వెళ్ళి మంచి వెజీస్ పట్టుకొచ్చా. సో ఇవాళ అయితే వెజ్ థాలీ చేసుకుందాము. దాంట్లో కొంచెం నాకు సరిపోయేంత ప్రోటీన్ కూడా ఉంటుంది. సో అది మన వీడియో. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నాకైతే ముందు కొంచెం స్నాక్స్ తినాలని ఉంది. అండ్ నేను చాలా చాలా పల్లీలు తీసుకొచ్చాను. సో ఇవాళ మన వైజాగ్ బీచ్ రోడ్లో దొరుకుతాయి చూడండి, బాయిల్డ్ పల్లీలు ఆనియన్స్ టొమాటోస్ వేసి చాట్లా చేస్తారు. అది క్రేవింగ్ వచ్చింది నాకు. సో ఇప్పుడు మనం బాయిల్డ్ పల్లీ చాట్ అయితే చేసుకుందాం. కాలింది. సో నా పల్లీలు అయితే రెడీ అయిపోతున్నాయి. బట్ మనం డిన్నర్కి కావాల్సిన వెజీస్ అన్ని కోసేసుకున్నాము ఈ చాట్ అయ్యేలోగా. ఈ బ్రింజల్స్ చూసారా, వీటిని బెంగళూరు వంకాయలు అంటారు కదా మన వైపు. సో పెద్ద బ్రింజాల్స్ ఇవి. సో వీటితో నేను బెంగన్ భర్త ఇంకా బ్రింజాల్ ఫ్రై చేయబోతున్నాను. సో ఇవైతే వాటికి కోసేసుకుందాం. దీంతో బెంగన్ భర్త చేస్తాను. సో ఎలా చేస్తాను చూడండి. ఇట్లా వంకాయల్ని ఇట్లా స్లిట్ చేసుకోవాలన్నమాట. స్లిట్స్ లాగా కట్ చేసుకోవాలి. అందులో వెల్లుల్లి ఇంకా మిరపకాయలు పెడతాను నేను. పెట్టి దాన్ని పొయ్యి మీద స్టవ్ మీద రోస్ట్ చేస్తాం. ఒకవేళ మీకు బొగ్గులు కానీ లేదా ఇంకేమైనా ఉంటే అది కూడా వాడచ్చు. అండ్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా డైరెక్ట్గా మంట మీద చేయడం ఇష్టం. సో ఇట్లా స్లిట్ లాగా కట్ చేస్తాం. ఎక్కువ స్లిట్స్ పెడుతున్నాను ఎందుకంటే వంకాయ చాలా పెద్దగా ఉంది కదా. సో స్లిట్స్ కొన్ని ఎక్కువ పెడుతున్నాను నేను. సో ఈ రెండు వంకాయలతో బెంగన్ భర్త చేయబోతున్నాను నేను. అండ్ ఈ వంకాయతో బెంగన్ బాజీ చేయబోతున్నాను. బాజీ అంటే యూజువల్లీ వంకాయ చిప్స్ అన్నమాట. వంకాయ బజ్జీలా ఉంటుంది. సో దానికి మనం ఫస్ట్ ఈ పైన ఉన్నది కట్ చేసి రౌండ్ పీసెస్ చేసుకోవాలి ఇలా. యాక్చువల్గా మీరు ఇట్లా పొడుగ్గా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు రౌండ్గానే ఇష్టం. సో ఇట్లా రౌండ్ వంకాయ పీసెస్ చేసుకోవాలి. సో ఇక్కడ బెంగన్ బాజీకి కావాల్సిన వంకాయలు కట్ చేసేసాను. వంకాయలు కూడా కట్ చేస్తాను. అండ్ ఇది నా బెంగన్ భర్తాకి కావాల్సిన వంకాయలు. సో చేసేసుకుందాం. సో నేను ఇవాళ అనుకున్న రెసిపీస్ ఏంటంటే పప్పుచారు చేద్దామని. కొంచెం సాంబార్కి పప్పుకి మధ్యలో, దాంతోపాటు వంకాయలతో బెంగన్ భర్త ఇంకా బెంగన్ బాజీ చేద్దాం. ఇంకా కొంచెం సాలెడ్ తిందాము. అండ్ నా దగ్గర కొన్ని చిప్స్ ఉన్నాయి, కర్డ్ ఉంది. సో నా థాలీ అయితే ఫినిష్ అవుతుంది. దానికైతే బెంగన్ భర్త కట్ చేసేసాను. అండ్ ఏదైతే మనం పల్లీ చాట్ చేసుకోబోతున్నామో దానికోసం ఆనియన్ టొమాటోస్ కట్ చేసుకుందాం.
ఈ చాట్ చేసుకోవడం చాలా సింపుల్. అప్పుడప్పుడు నేను దీన్ని రైస్తో పాటు సాలెడ్లో కూడా తింటాను. జస్ట్ బాయిల్డ్ పల్లి, దాని మీద కొన్ని ఆనియన్స్, టొమాటోస్, చాట్ మసాలా ఇంకా నిమ్మకాయ వేసుకొని బాగా కలిపి తింటే ఉంటుంది చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నాస్టాల్జియా అనే చెప్పాలి. ఇది తినంగానే నేను ఆటోమేటిక్గా వైజాగ్ బీచ్ రోడ్కి వెళ్ళిపోయి బీచ్లో అలా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. బెంగన్ బాజీ చేయడం చాలా సింపుల్. ముందుగా వంకాయలు నేను చెప్పినట్టుగా ఇలా రౌండ్గా కోసుకొని ఇలా స్లిట్స్ పెట్టుకోవాలి. స్లిట్స్ పెట్టుకుంటేనే అది చాలా బాగా ఫ్రై అవుతుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. దీని మీద బేసిక్ మసాలా వేయడమే. అన్ఫార్చునేట్లీ నాకు ఆ రోజు జింజర్ గార్లిక్ పేస్ట్ దొరకలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయిపోయింది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. కానీ మీరైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ ఇంకా కారం ఇవన్నీ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన కూడా పెట్టక్కర్లేదు. డైరెక్ట్గా మనం ప్యాన్ మీద కానీ తవా మీద కానీ ఆయిల్ పోసుకొని మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇలా ప్యాన్ ఫ్రై చేయడమే చాలా ఇష్టం. ఇంకేముంది, అలా ఆయిల్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచి దాన్ని ఫ్రై చేసి కానీ తీస్తే బెంగన్ బాజీ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా, ఎఫర్ట్లెస్గా, చాలా సింపుల్గా రెడీ అయిపోయే డిషెస్లో ఇది ఒకటి. బాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బెంగన్ భర్తా చేసుకున్నాం. నేను ఇందాక చూపించినట్టు వంకాయల్లోని స్లిట్స్ చేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడైతే మాత్రం మిర్చి ఇంకా వెల్లుల్లి పెట్టుకోవాలి. ఆ స్లిట్స్ లోపల మిర్చిని వెల్లుల్లిని దూర్చి అన్ని స్లిట్స్లోని అవి ఉండేటట్టు చూసుకోవాలి. అదైతే ఫస్ట్ స్టెప్. ఇంకా అది అయిపోయాక డైరెక్ట్గా పొయ్యి మీదైనా కాల్చుకోవచ్చు, లేదంటే మెష్ పెట్టుకొని దాని మీదైనా పెట్టి కాల్చుకోవచ్చు. లేదు మీ దగ్గర అవెన్ ఉంటే మీరు అవెన్లో కూడా పెట్టుకొని దీన్ని అయితే రోస్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు కాల్చాలి అంటే దానిపైన తొక్కు ఏదైతే ఉందో స్కిన్ అనేది డార్క్గా బ్లాక్ కలర్ అయిపోయి అది ఆటోమేటిక్గా బయటకి వచ్చేస్తుంది. అంతవరకు కాల్చాలి. ఆబ్వియస్లీ మీరు చూసి చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ దాంట్లోంచి జ్యూస్ లాగా, లిక్విడ్ లాగా కూడా బయటకు వస్తుంది. అది అయ్యేంత వరకు మనం దాన్ని కాల్చుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఆటోమేటిక్గా అదే స్కిన్ వచ్చేస్తుంది బయటికి. సో మీరు ఎఫర్ట్ కూడా పెట్టక్కర్లేదు అండ్ చేత్తోనే దాన్ని తీసేయచ్చు. చేత్తో స్కిన్ అంతా చక్కగా తీసేసి మళ్ళీ మన చేతులు వాడే దాన్ని మ్యాష్ చేసుకోవాలి. అప్పటికే కొంచెం కష్టం ఉందంటే ఫోర్క్ కానీ లేదా నైఫ్ కానీ వాడి దాన్ని కొంచెం అట్లా చిన్న చిన్నగా కట్ చేస్తే సరిపోతుంది. అది కూడా అక్కర్లేదు అనుకోండి, ఎందుకంటే మనం దీన్ని ఎప్పుడైతే కర్రీలా ప్రిపేర్ చేస్తామో అందులోకి వెళ్ళాక అది ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లోని స్మోక్ చేయడమే అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ఈ స్మోక్ చేయడంతోనే టేస్ట్ అంతా వస్తుంది. ఆ స్మోకీ టేస్ట్ అంతా వచ్చి బెంగన్ భర్తా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం భర్తా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఆయిల్లో కొన్ని జీలకర్ర, ఆనియన్స్, టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ అయితే మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులో టొమాటోస్ వేసి సాల్ట్ కొంచెం ముందే వేసుకొని టొమాటోస్ కూడా బాగా మ్యాష్ అయ్యేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక అందులోనే కొంచెం కారం, పసుపు ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. అయితే టొమాటోస్ బాగా మ్యాష్ అయిపోయా, బాగా కుక్ అయిపోయా అనిపిస్తుందో అప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెంగన్ భర్తా అయితే ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసేయడమే.
దాంట్లో ఉన్న చిల్లీస్ ఇంకా గార్లిక్స్తో పాటు కలిపి యాడ్ చేయాలి. అండ్ దీన్ని ఒక 5 to 10 minutes పాటు బాగా మిక్స్ చేసుకొని మనకి స్పైసెస్ ఇంకా ఉప్పు కారం అన్నీ తగ్గట్టు వేసుకుంటే అంతే, మన బెంగన్ భర్తా అనేది రెడీ అయిపోతుంది. చాలా 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 డెలిషియస్గా ఉంటుంది. కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పడినా కూడా దీనికి ఆ టేస్ట్ అనేది వర్త్ ఇట్గా ఉంటుంది. థాలీలో ఇప్పటికే బెంగన్ బాజీ ఇంకా బెంగన్ భర్తా అయితే రెడీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ మిగిలింది అయితే మాత్రం పప్పుచారు. నేను ఈ పప్పుచారుని కొంచెం మోడిఫై చేశాను, ఎందుకంటే టైం కన్స్ట్రెయిన్ ఉంది కాబట్టి. నేనైతే కొంచెం కందిపప్పు ఇంకా ఎర్ర పప్పు ఉంటుంది చూసారా, దీన్ని మసూర్ దాల్ అని అంటారు, అది వేసుకున్నా 2:1 రేషియోలోని. అండ్ దాంట్లో నాకు సాంబార్ ఆనియన్స్ వేసుకోవడం చాలా ఇష్టం. ఈ చిన్న బుడ్డి ఆనియన్స్ వస్తాయి కదా, సాంబార్ ఆనియన్స్, అవి అయితే వేసుకున్నా. దాంతోపాటు కొన్ని చిల్లీస్ ఇంకా ముందే చింతపండు వేసేసుకున్నా. మీరు ఇలా కానీ పప్పుచారు కానీ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 4 విజిల్స్ పాటు పెట్టేసి తర్వాత పప్పు గుత్తి వాడి మెత్తగా అయితే మాత్రం చేసేసాను. చాలా ఈజీ అండ్ చాలా ఎఫర్ట్లెస్. లాస్ట్లో అయితే మాత్రం కొంచెం నేను తాలింపు వేసుకుంటాను. తాలింపులో కరివేపాకు, ఎండుమిర్చి, మన బేసిక్ తాలింపే, కాకపోతే నేను ఇంగువ కూడా వేసుకుంటాను. అది బాగా ఫ్రై అయ్యాక తాలింపు వేయడం అనేది ది బెస్ట్ పార్ట్ ఫర్ పప్పు కానీ సాంబార్ కానీ. తాలింపు వేసాక చాలా చాలా టేస్టీ అయిన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. థాలీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మిగిలిందల్లా సాలెడ్ ఇంకా పాపడ్. సాలెడ్ నేను క్యూకంబర్ చూస్ చేసుకున్నాను. అండ్ పాపడ్ వచ్చినప్పటికి నాకు ఇలా డైరెక్ట్గా రోస్టెడ్ పాపడ్ తినడమే చాలా ఇష్టం. సో నా థాలీ రెడీ అయిపోయింది. యమ్మీ 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 యమ్మీ. మీకు నేను చాలా డీటెయిల్గా చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా థాలీ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీన్ని వీడియో మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను. దాంతోపాటు నేనేం చేసుకున్నాను తెలుసా, సో దాట్ వాజ్ అవర్ వీడియో ఫర్ టుడే. ఇవాళ వీడియో నేను ఒక మంచి వెజ్ థాలీ చేసుకున్నాను. అండ్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ థాలీ అంతటిని నేను జస్ట్ 1 hour 15 minutesలోనే ప్రిపేర్ చేసేసాను. సో మీరు కూడా నాలానే వర్కింగ్ అయితే మీరు కూడా ఇంత ఈజీగా వంట చేసుకోవచ్చు అని మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే అండ్ మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ టు మిస్ తెజుతు. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బై.